ప్రశాంతత కోరుకునేవాడు. అట్లానే ఇక్కడ మన సాయంత్రం నల్గొండ జిల్లా కనగల మండలం ధర్వశివపురంలో గల శ్రీ రేణుకెల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సతీమణి సబితతో కలిసి హాజరై అమ్మవారి కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యులు మంత్రి దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కళ్యాణోత్సవానికి హాజరైన భక్తులందరికీ మంత్రి ఉచిత అన్నదానం చేశారు. నల్గొండ జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు కురిసి ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు కోమటిరెడ్డి చెప్పారు. Bagian